హలో నమస్తే అండి. ఈ వీడియోలో ఇన్స్టెంట్ దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీనికి కాంబినేషను చట్నీ. టేస్ట్ చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా వేసుకోవాలో చూపిస్తా. మిక్సీ గిన్నెలో ఉప్మా రవ్వ తీసుకోవాలి, 1 కప్పు. ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఉప్మా రవ్వ తీసుకున్న కప్పుతోనే పెరుగు తీసుకోవాలి. ఒక 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో 1 స్పూన్ అటుకులు వేసుకోవాలి. తగినంత సాల్టు, దీనికి సరిపడా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. గట్టిగా ఏమీ లేకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 ఉల్లిపాయ కట్ చేసి వేసాను, 1 టమాటో కట్ చేసి వేసాను, 5 ఎండుమిర్చి, కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్టు, తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేస్తే. ఇలా ఉడికిన తర్వాత ఇందులో చిన్న అల్లం ముక్క వేసాను, 2 వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, టమాటాలు పులిపే కాబట్టి కొంచెం వేసుకుంటే చింతపండు సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఆరబెట్టుకోవాలి. ఇవి మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చట్నీలు వేసేసుకుంటామే. చట్నీ రెడీ అయిపోయింది. దోశలు వేసుకుందాం. ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు, నేను అసలు వేయలేదు, కొంచెం ఒక్క సైడ్లో వేస్తే సరిపోద్ది. చాలా ఈజీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఈ దోశలు. కొంచెం వేసాను సైడ్లు, అలా వేస్తే ఈజీగా వచ్చేసింది. టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగున్నాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.